ఇవ్వట్లేదు, సంతకం పెట్టి ఇవ్వట్లేదు అంటే ఈ సమస్య వచ్చింది. ఇది కౌలు చట్టం ప్రకారం రేపు రిస్క్ అవుతుంది అని చెప్పి అంటున్నారు. అంటే ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రభుత్వాలు ఏం చేసినాయి తెలివిగా 11 నెలలకు ఒకసారి కాంట్రాక్ట్ ఇస్తూ ఉంటుంటారు కదా, అలాగా వీళ్ళకి కూడా 11 నెలల కౌలు అంటే వాళ్ళ కౌలుకి తీసుకుంటే 11 నెలలే వర్తిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇంకొకసారి అన్నటువంటి రెన్యువల్ లాగా అంటే మళ్ళీ కొత్త కౌలు ఇచ్చినట్టు. రెన్యువల్ అయితే మళ్ళీ ఇరుక్కున్నట్టు, మళ్ళీ కొత్త కౌలు ఇచ్చినట్టు. ఎప్పటికప్పుడు కొత్త కౌలు కాబట్టి ఈ ఏడాది కౌలు కార్డు, ఈ ఏడాది వచ్చే ఏడాది కౌలు కార్డు వచ్చాడు. అప్పుడు దాని మీద గొడవ చేయడానికి వీలుండదు అన్నటువంటి ఉద్దేశంతో 6 టైపులు అడిగితే 5.5-6 లక్షలు కార్డులు ఇచ్చారు. అంతటితో ఆగిపోయింది. కానీ అట్లా చూసినా కూడా చాలా మంది కౌలుకి ఇవ్వట్లేదు అన్నదానికి రీజన్ ఏమొచ్చిందంటే, వాస్తవంగా ఇది మంచి సజెషనే, కానీ ఎందుకు ఇవ్వట్లేదంటే అంతకు ముందు అయితే కావాలంటే అట్లాంటి కార్డులకి యాక్సెప్టబుల్ అయ్యి ఉండేవాళ్ళు రైతులు కూడా. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం ప్రారంభించిందో 12,500 ఏడాదికి వస్తున్నాయి, అది ఎందుకు వదులుకోవాలి అనే ఫీలింగ్తో రాసి ఇవ్వడానికి ఒప్పుకోవాలి. కౌలు రైతు దగ్గర డబ్బులు తీసుకుంటారు, 10,000, 20,000, 30,000 ఏరియాని బట్టి ఉన్నాయి. అది ప్లస్ ఈ 12.5 వాళ్ళే తీసుకోవడం పెట్టుకున్నారు. ఇది కౌలు రైతులకి బాగా కోపం వచ్చింది. జగన్ ప్రభుత్వం గది దిగడంలో అది కూడా ఒక పార్ట్. ఇప్పుడు ఆ కౌలు రైతులకు సంబంధించి అసలు రైతుతోనే సంబంధం లేకుండా కార్డు ఇస్తామంటున్నారు.